ఓకే రైట్ ఆల్ ఆఫ్ యూ. సో ఏం లేదు, మన ఇన్స్టిట్యూషన్ నుంచి మనం చెప్పే కాన్సెప్ట్స్ చాలా వాస్ట్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఇప్పటి వరకు మనకి కాన్సెప్ట్స్ అయిపోయినాయి. అట్ ది సేమ్ టైం మనకి రావాల్సిన అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ మీకు వీడియోల ద్వారా జాగ్రత్తగా చూపించాను. ఇది కాదనుకుంటా శ్రీనివాస్, ఇంకొకటి సెండ్ చేస్తాను. ఇది చూడు, ఇది ఓపెన్ చేసుకో. ఇంకోటి పంపించాను చూడు, అది ఓపెన్ చేయి. అంటే ఏం లేదు, మనం కొన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ మీకు ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలనుకుంటాను అంతే. ఏం లేదు, మీకు అర్థమవుతుందా లేదు. ఒకవేళ అర్థం కాకపోతే ఏదైనా టాపిక్ రిపీట్ చేయాలా ఒక క్లాసెస్ తీసుకొని అని చెప్పేసి నేను అంటే నా పాలసీ ప్రకారం నేను జస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది, గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయినాయి, జనరల్ లెడ్జర్ కన్ఫిగరేషన్స్ అయిపోయింది, దాంట్లో జిఎల్ పోస్టింగ్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ జిఎల్ క్లియరింగ్. సో జిఎల్ క్లియరింగ్ అనేది మీకు చెప్పలేదు నార్మల్గా, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకే, సో జిఎల్ క్రియేషన్ ఆల్రెడీ చూసాము. దెన్ నెక్స్ట్ అకౌంట్స్ పేబుల్స్ కన్ఫిగరేషన్స్ ఫర్ వెండర్ క్రియేషన్ అయిపోయింది. దాంట్లో వెండర్స్కి సంబంధించిన ఇన్వాయిస్ పోస్టింగ్ చేసాము, దాని వెండర్స్కి సంబంధించిన ఇన్వాయిస్ క్లియరింగ్ కూడా చేసాము. దెన్ నెక్స్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్ కన్ఫిగరేషన్స్ అండ్ కస్టమర్స్ క్రియేషన్. ఓకేనా? కస్టమర్ క్రియేషన్ చేసాము, ఇన్వాయిస్ పోస్టింగ్ చేసాము, ఇన్వాయిస్ క్లియరింగ్ కూడా చేసాము. ఓకేనా? సో దెన్ నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏపీపీ అని ఉంది. ఓకేనా? సి దెన్ నెక్స్ట్ డౌన్ పేమెంట్స్ ఫర్ కస్టమర్స్. ఓకే రైట్, డౌన్ పేమెంట్స్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ అనేది ఇంకా టాపిక్ కాలేదు. అండ్ డన్నింగ్ కన్ఫిగరేషన్స్ ఈ రోజు అయింది, అంటే ఈరోజు డన్నింగ్ రన్ అయింది, అట్ ది సేమ్ టైం డన్నింగ్ కన్ఫిగరేషన్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఓకేనా? సి మనకి ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు? 1 2 3 4 5 6 7 క్లాసెస్ అయిపోయినాయి. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఓకే శ్రీను, నీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే నీకు అవుట్పుట్ ఏమైనా రాలేదు అన్నట్టు అనిపించిందా? దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, మనం చెప్పే ట్రైనింగ్ బాగుందా? ఇంకొకటి, నేను మీకు ఏదైనా పాయింట్స్ యాడ్ చేయాలా? సార్ నేను లాస్ట్ అది నాది సిస్టము క్లాష్ అయిపోయింది కదా సార్, అప్పటి వరకు నేను అకౌంట్ పేబుల్ రిసీవబుల్ వరకు వచ్చినాను. బట్ నా సిస్టమ్ ఫార్మాట్ సార్ న్యూ కంపెనీ కోడ్ తీసుకుని. వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ నా సిస్టమ్ ఫార్మాట్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి వస్తున్నాను సార్. సో తర్వాత వచ్చి ఇంకా నీట్గా అర్థమవుతుంది సార్, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫైన్. తర్వాత వచ్చేసి మీరు పోస్ట్ చేసుకోగలుగుతున్నావు కదా? సార్ మీరు చెప్పిన ప్రకారం నేను నీట్గా వస్తున్నాను సార్. స్టిల్ వరకు అయితే నాకు ఇంతవరకు ఏది ఎర్రర్ రాలేదు. స్టిల్ ఏదైనా ఎర్రర్ వస్తే జస్ట్ ఐ విల్ అప్రోచ్ యూ సార్. యా నో ఇష్యూ. అంటే ఎర్రర్స్ ఇప్పుడు ఏం రావులే, అంటే చిన్న కాన్సెప్ట్సే కాబట్టి, అంటే ఇప్పుడిప్పుడే మనం ఇన్ డెప్త్ కాన్సెప్ట్కి వెళ్తున్నాము. ఓకే నో ఇష్యూ. అండ్ దెన్ నెక్స్ట్ సుకుమార్, నీకు ఎలా ఉంది ట్రైనింగ్? ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఇప్పుడు అయిన క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మనం చెప్పే ట్రైనింగ్లో ఏదైనా పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలా? మోర్ పాయింట్స్, దట్ ఈస్ యువర్ సజెషన్స్ ఓన్లీ. సుకుమార్, యు ఆర్ ఇన్ ది మ్యూట్లో ఉన్నావా లేకపోతే? సుకుమార్, ఆర్ యు దేర్? ఓకే సుకుమార్ లేదు. నెక్స్ట్ వినోద్. వినోద్, కన్ఫిగరేషన్స్ ఎలా ఉన్నాయి, అవుట్పుట్ ఎలా వస్తుంది ఎట్ ది సేమ్ టైం? నేను ప్రస్తుతానికి అది వెండర్ పేమెంట్, అది వెండర్ క్రియేషన్ అండ్ వెండర్ ఇన్వాయిస్ వరకు చేశాను సార్. నాకైతే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి, బట్ నేనే చదివి రిజాల్వ్ చేశాను. ఓకే, ఇప్పుడైతే ఏదైతే నాకు ఎర్రర్స్ ఏమన్నా వస్తే చాట్ బాక్స్ లో వేసేస్తాయి, అంటే నువ్వు క్లియర్ చేసుకుంటే తప్పలేదు, మన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎర్రర్స్ ఎలా రిజాల్వ్ అంటే సార్. ఇది బిజినెస్ ఏరియా. ఓకే సరే. దెన్ నెక్స్ట్ మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో
నాకైతే ఎఫెక్టివ్ గా ఉంది సార్, నాకైతే ఎఫెక్టివ్ గా ఉంది. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడుగుతున్నారు, అది మేము చెప్తాం ఒకళ్ళు చెప్పలేకపోయినా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి అవి మీకు ఇన్ ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి. ఇప్పుడు అయితే ఎఫెక్టివ్ గా ఉంది సార్ మన క్లాస్ అయితే. ఓకే, నో ఇష్యూ. ఇలానే ఉంటాయి మీకు క్లాసెస్ అయిపోయేంత వరకు, ఇలానే ఉంటుంది. కాకపోతే ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఓకే, దెన్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రఘు, ఇంతవరకు చెప్పిన కన్ఫిగరేషన్స్ అట్ ద సేమ్ టైమ్ మనకు వచ్చిన అవుట్పుట్స్కి, దెన్ నెక్స్ట్ నువ్వు చేసే కన్ఫిగరేషన్స్కి ఎక్కడైనా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నావా, లేకపోతే మనం ఏమైనా కొత్తగా పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలా? లేదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లాస్ అయితే చాలా బాగుంది సార్. మీరు చెప్పడం కానీ దాని గురించి నాకైతే 10th క్లాస్ లో సార్ క్వశ్చన్స్ అడుగుతాడు, చదవాలరా, చెప్పాలరా, చేయాలరా అని అంతే అలా అనిపిస్తాను సార్ నా మైండ్ లో. అడిగిన దానికి ఆన్సర్ చేయాలి, చేయలేకపోతున్నాను. అయితే నాకైతే టైం ఉన్నా ఇక్కడ కొద్దిగా పనుల వల్ల కొద్దిగా రీకాల్ చేయలేకపోతున్నాను తప్ప ఏం లేదు సార్. క్లాస్ అయితే బాగుంది సార్. అసలు 1 hour బిఫోర్ గానే కూర్చొని మీ క్లాస్ కాస్త రివిజన్ చేసుకుంటా ఉంటాను సార్. అసలు 10th క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు అంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను సార్. ఓకే, సూపర్ సూపర్. ఎందుకు నేను మిమ్మల్ని ఇలా చెప్పిస్తున్నాను అంటే, చాలా బాగుంది సార్ నిజంగా. క్లాస్ అయితే చాలా బాగుంది. మీరు అడగడం కానీ, మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం తెలుగులోన దాన్ని కాన్సెప్ట్ చెప్తున్నారు. మమ్మల్ని ఎలా ఉంటే ఎలా చెప్తే ఎలా సక్సెస్ అవుతారని మోటివేషన్ చేస్తున్నారు. సి, మేము కోచింగ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ మాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరు. ఎన్నో స్ట్రగుల్స్ పడి 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 అసలు మనం ఒక ట్రైనింగ్ని బిల్డప్ చేస్తున్నాం. ఓకేనా? సో కంప్లీట్గా ష్యూర్లీ మేము ఆఫ్లైన్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆఫ్లైన్ అని అంటే 5-6 బ్రాంచ్లు వేసేసి కొంతమందిని మనము అంటే ఎలా అంటే ఇవే క్లాసెస్ అయిపోయినాయి వెళ్ళిపోండి ఇంకా అనేది మనం చెప్పాం. ఒక స్టూడెంట్కి కానీ ఒక ట్రైనీ కానీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేస్తామో, ఎట్ ది సేమ్ టైం తనకి జాబ్ వచ్చేంత వరకు మన సపోర్ట్ ఉంటుంది కంపల్సరిగా. ఓకే, ఏదో 25,000 తీసుకొని, 30,000 తీసుకొని, 40,000 తీసుకొని ఏదో కొన్ని క్లాసెస్ చెప్పేసి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి చాలామంది నుంచి. అలాంటి ఇన్స్టిట్యూషన్ కాదు మనది. ఓకేనా? నేను తీసుకునే అమౌంట్ కూడా మీకు తెలుసు. నేను తీసుకునే అమౌంట్ ఎంత తీసుకుంటానో కూడా మీకు తెలుసు కంపల్సరిగా. సో ఆపర్చునిటీస్ అనేది ఉపయోగించుకోండి. మనం ఏదైతే చెప్తున్నామో దానికి కంపల్సరిగా ఒక వే ఆఫ్ సిలబస్ కానీ, లేకపోతే ఒక వే ఆఫ్ సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఒక వే ఆఫ్ పాత్ కానీ మనం వేస్తున్నాం ఇక్కడ. అది మీరు కంపల్సరిగా నేర్చుకోవాలి. ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్లు చెప్పలేకపోతున్నారు? కొంతమంది అందరు చెప్తున్నారు అంటే ఒక్కొక్క కాన్సెప్ట్లో కొంతమంది చెప్తారు, ఒక్కొక్క కాన్సెప్ట్లో కొంతమంది చెప్పరు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఏంటి, వేర్ ఈజ్ ల్యాకింగ్ పాయింట్ అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే నేను రోజు క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు సపోజ్ శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ ఒక రోజు ఒక కాన్సెప్ట్ మీద 2 క్వశ్చన్స్ అనేది చెప్పలేదు నార్మల్గా. నెక్స్ట్ ఆ టైంలో తను క్వశ్చన్స్ చెప్పడానికి లేకపోతే ఆ ఎంతూజియాజం చూపిస్తాడు కదా, కనీసం నేర్చుకోవడానికైనా తెలుస్తుంది కదా అతనికి. కన్ఫిగరేషన్స్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, కన్ఫిగరేషన్స్ ఎవరైనా చెప్తారు, దాని లోపల ఉండే అర్థం చెప్పాలి కదా కంపల్సరిగా. ఆ ఫీల్డ్ యొక్క ఫంక్షనాలిటీ ఏందో తెలియాలి కదా. ఫీల్డ్ యొక్క ఫంక్షనాలిటీ తెలియకుండా నువ్వు ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అవుతావు? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. రఘు, ఏం టెన్షన్ పడకు. నీకున్న కమ్యూనికేషన్కి నువ్వు చెప్తావు, ఈజీగా చెప్తున్నావు, బాగుంది. బట్ నువ్వు మోర్ ఎఫెక్టివ్గా చెప్పాలి అని అంటే ఎవరితో అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. మీ ఫ్రెండ్సే ఉన్నారు కదా, ఒకరోజు గ్రూప్ కాల్ చేసుకోండి. సండే రోజు గ్రూప్ ఇంటరాక్షన్ గ్రూప్ టైప్, ఇంటరాక్షన్ గ్రూప్ ఏం అవసరం లేదులే. SAP FICO న్యూ ట్రైనింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా మనం ఈ గ్రూప్లోనే. సో ఈ గ్రూప్లోనే కాల్ చేసుకోండి, మాట్లాడుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడుకోండి. ఓకేనా? అంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అంటే మన సబ్జెక్ట్ని మాట్లాడండి, క్లియర్గా ఉంటుంది మీకు. ఓకేనా? కంపల్సరీగా వస్తుంది, వెంటనే సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎలా ఈజీగా వస్తుంది? మీరు చేసే హార్డ్ వర్క్. ఓకే, కొంతమంది ఎంతో అమౌంట్ పే చేసి ఏ సబ్జెక్ట్ రాకుండా బయటకు వస్తున్నారు. దట్ ఈస్ రాంగ్ థింగ్. ఓకేనా?
అంత అమౌంట్ కొట్టించుకొని నువ్వు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పను పో, ఎర్రర్స్ వస్తే మా ఇన్స్టిట్యూట్లో సపోర్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వు. ఓకే, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తే మీరు వచ్చి ఇలా ఉంటుందా వేరే ఇన్స్టిట్యూట్లో అనేది. అంటే నేను పర్టికులర్గా మాట్లాడుతుంది ఒక ఇన్స్టిట్యూట్ గురించే. ఆ ఇన్స్టిట్యూట్ కూడా మీకు త్వరలో తెలుస్తుంది, అది చెప్తాను. అంటే దాంట్లో మోసాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా కంపల్సరీగా చెప్తాను. అంటే హైదరాబాద్లోనే ఉంది ఆ ఇన్స్టిట్యూషన్, దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నాకు ఫోన్స్ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. నేను ఎందుకు మిమ్మల్ని ఇలా మోల్డ్ చేస్తున్నాను అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఓకేనా? ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని మన స్టూడెంట్స్కి ఎలా ఇవ్వాలి, ద వే ఆఫ్ అప్రోచ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎలా ఇవ్వాలి. ఓకే, అందుకని పాయింట్స్ అన్నీ రాసి పెట్టుకొని నేను ఒక పేపర్లో ఏ పాయింట్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్న నా కంపెనీలో నా ట్రైనర్స్ చాలామంది ఉంటారు. ఓకేనా? అంటే నేను ఎలా అయితే సబ్జెక్ట్ చెప్తున్నానో వాళ్ళు కూడా అలానే చెప్తారు. ఓకేనా? కాకపోతే వాళ్ళు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్, చెన్నైలో ఉంటుంది. ఓకే, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. ఎందుకు క్లియర్గా చెప్తున్నారు, నేను మీకు ఎందుకు క్లియర్గా చెప్తున్నాను, అంటే సబ్జెక్ట్ వైజ్ క్లియర్గా ఫంక్షనాలిటీ అర్థమవుతుంది, ఫంక్షనాలిటీ ఎలా చేయాలో చెప్తాను. సో నేను మీకు ఒక 5-6 డేస్ అంటే ఇంకొక 5 క్లాసెస్ 6 క్లాసెస్ అయిపోయిన తర్వాత రియల్ టైమ్ డాక్యుమెంట్స్ చూపిస్తాను. ఓకేనా? నా కంపెనీకి సంబంధించింది రియల్ టైమ్ డాక్యుమెంట్ చూపిస్తాను. రియల్ టైమ్ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తాను, అన్ని ఫేజెస్లో చూపిస్తాను. ఓకేనా? అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి లాస్ట్ ఇంటర్నల్ ఆర్డర్స్ వరకు. అంటే సిఓ కన్సల్టెంట్ అంటే మేము చేయము, సిఓ ఎక్కువ, సిఓ కన్సల్టెంట్ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్స్, మనం ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మాత్రమే. సో మన దగ్గర కన్ఫిగరేషన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, బ్లూ ప్రింట్స్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్ టు బి డాక్యుమెంట్ అంటారు కదా. సో అవి ఎలా, యాజ్ ఈజ్ ఏముంటుంది అకౌంట్స్ పేయబుల్స్, టు బి ఏముంటుంది అకౌంట్స్ పేయబుల్స్, ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము అనేది కంపల్సరిగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డాక్యుమెంట్స్. మీరు ఎవరికి ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకండి అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోకండి. ఓకేనా? నేను జస్ట్ డిస్ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది, రియల్ టైమ్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? రైట్. దెన్ నెక్స్ట్ గిరీష్, వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్? అంటే ఫీడ్బ్యాక్ అంటే నా గురించి కాదు, మన క్లాసెస్ ఎట్ ది సేమ్ టైం నీకేమైనా అర్థం, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కాబట్టి నీకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది, నో ఇష్యూ. బట్ వే ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా ఉంది ఇప్పటి వరకు అర్థమవుతుందా చెప్పేది? చాలా బాగా అర్థమవుతుంది సార్. ఇంకోటి ఏమంటే మీరు డే టు డే మళ్ళీ క్లాసెస్ అయిపోయినాక రివ్యూ చేస్తారు కదా లాస్ట్ క్లాసెస్, అది దానివల్ల చాలా యూజ్ అవుతుంది అన్నమాట సార్. సపోజ్ కొందరు చదివే వాళ్ళు ఉంటారు, రిమైండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఏదో ఇష్యూ వల్ల అలాగే ఉండడం వల్ల మళ్ళీ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, చాలా బాగుంది సార్. ఇంకోటి ఏమంటే నాది సిస్టమ్ ఎస్టర్డేనే వచ్చింది సార్. నేను ఈ రోజు ఇంకా అది ఎస్ఏపి ఇది అంతా ఇన్స్టాల్ చేసుకొని పికప్ అయిపోతాను సార్ ఈ వీక్ లో. చేసుకో, నువ్వు ఏం లేదు. ఇప్పుడు శ్రీనివాస్ మిస్ అయ్యాడు అనుకో, నువ్వు ఉంటావు. అవును నువ్వు మిస్ అయ్యావు అనుకో, వినోద్ ఉంటాడు, వినోద్ మిస్ అయితే రఘు ఉంటాడు. ఇట్లా వీళ్ళందరికీ నేను ఎందుకు చేయాలి అని చెప్తున్నానంటే, ఒకనొక క్లాసెస్కి వచ్చేసరికి మీకు చాలా బర్డెన్ అయిపోతుంది. ఇంకోటి ఏమంటే ప్లస్ ఆపర్చునిటీ ఏమంటే మనం స్క్రీన్ షేర్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. అవును, తెలుస్తుంది. ఆ ఫీల్డ్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసేది తెలుస్తుంది. అలా మిమ్మల్ని అడగడానికని ఒకసారి స్క్రోల్ డౌన్. ఓకే గిరీష్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నువ్వు న్యూ జాయినర్ కదా, నేను క్వశ్చన్స్ వేయలేను. ఎందుకు అని అంటే నువ్వు కన్ఫిగరేషన్స్ చేస్తే నీకు అర్థమైపోతుంది. చేస్తాను సార్, ఈరోజు చేసుకుంటాను. నేను మీకు అన్ని వీడియోస్ కూడా పంపించాను, డే వైజ్ ఏమేమి ఉంటాయి వీడియోస్, ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే ఓకే రైట్. ఒకసారి కిందికి రా శ్రీను, కిందికి రా. చూడండి, మనకి టోటల్ 50 క్లాసెస్ ఉంటాయి. అంటే 50 అంటే 50 చెప్పలేను, 50 కన్నా ఎక్కువ ఉంటాయి, 75 క్లాసెస్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ ది సినారియోస్. ఓకే, నా కంపెనీలో వచ్చే సినారియో కూడా ఇక్కడ చెప్తాను మీకు, నో ఇష్యూ. రోజు వచ్చే సినారియోస్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ముందుగా చెప్తాను. ఓకే, ఇవన్నీ చిన్న టాపిక్స్, అంటే నార్మల్ టాపిక్స్. బట్ ముందుకు వచ్చేసరికి మనకి సినారియోస్ ఏముంటాయి,
వాళ్ళు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఎలా చెప్పాలి, సినారియోని ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది కదా, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మీరు ఎలా చెప్పాలి, రాబోయే క్లాసెస్లో మీరు క్లియర్గా నేర్చుకోగలుగుతారు. నేను మీకు ప్రొక్యూర్ టు పే అంటే కన్సల్టెంట్స్ వాళ్ళు చేసే కన్ఫిగరేషన్స్, FI to SD అంటే ఆర్డర్ టు క్యాష్కి సంబంధించిన కన్ఫిగరేషన్స్ అంతా ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. రైట్? ఓకే, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ అండ్ బై.